నమస్తే, నా పేరు రాంభోగే. వెల్కమ్ టు ఆర్ తెలుగు. దేశంలోనే అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో ఇతనిపైనే ఎక్కువ కేసులు నమోదైనట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అదేవిధంగా నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో ప్రకటించాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి పైన 89 కేసులున్నాయి. ఇక దీంట్లో 72 కేసులు ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ కింద నమోదైనటువంటి తీవ్రమైన కేసులుగా ఈ నివేదిక పేర్కొంది. ఇక 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది పైన క్రిమినల్ కేసులున్నాయి. దాంట్లో 10 మంది పైన హత్యాయత్నం, కిడ్నాప్, లంచం తీసుకోవడం, నేరపూరితమైన కేసులకు సంబంధించినటువంటి సెక్షన్ల కింద వీళ్ళపైన కేసులున్నాయి. ఇక వీటిలో నేరపూరితమైనటువంటి బెదిరింపు ఏదైతే ఉందో ఐపీసీ సెక్షన్ 506 మరియు ఐపీసీ సెక్షన్ 505/2, అదేవిధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ఐపీసీ సెక్షన్ 505, అదేవిధంగా మోసం చేయడం కూడా ఇదే సెక్షన్ కిందికి వస్తుంది. మత విశ్వాసాలని అవమానించడం లేదా మత విశ్వాస పరంగా రెచ్చగొట్టడం ఐపీసీ సెక్షన్ 295A. ఇలాంటి ఆరోపణలపైన రేవంత్ రెడ్డి పైన కేసులు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇక రేవంత్ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ రెండో స్థానంలో ఉన్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పైన ఉన్నటువంటి కేసుల వివరాలు. ఇక ఇదే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్నుల ముఖ్యమంత్రుల జాబితా కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. 931 కోట్లతో దేశంలోనే అత్యధిక సంపన్న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఇక చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ కేవలం అతి తక్కువ ఆస్తులు 15 లక్షల ఆస్తులతో చివరి స్థానంలో నిలిచింది. ఇక చంద్రబాబు నాయుడు తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 332 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి అయినటువంటి పెమగండు, ఇతనికి 332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యధిక ఆస్తులు ఉన్నటువంటి 3వ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్యకు 52 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారమే అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నటువంటి సీఎంగా మమతా బెనర్జీ నిలిచారు. ఇక అప్పుల విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి కేవలం 10 కోట్ల పైన మాత్రమే అప్పులున్నట్లు ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ నివేదిక కూడా అదే చెప్తుంది. ఇక ఇంతకుముందు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రెండవ స్థానంలో ఆస్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెమగండుకు అత్యధికంగా 180 కోట్ల అప్పులున్నాయి. సిద్ధరామయ్యకు 23 కోట్ల అప్పులున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇక ఇదే నివేదికలో ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో పాటు వయసుల వివరాలు కూడా నమోదు చేశారు. ఈ ముఖ్యమంత్రుల్లో దాదాపు ఒక 2 ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల వయసున్న ముఖ్యమంత్రులు ఉన్నారు. కాగా 12 మంది ముఖ్యమంత్రులు 51 సంవత్సరాల నుంచి 71 వయసు మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక మిగతా ముఖ్యమంత్రులు దాదాపు 35 ఏళ్ల నుంచి 51 ఏళ్ల వయసు మధ్య ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. మొత్తం మీద దేశం మొత్తంలో 2 మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. దాంట్లో ఢిల్లీ సీఎం అయినటువంటి అతీషి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ 2 మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక విద్యార్హతలు చూసుకున్నట్లయితే 31 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది ముఖ్యమంత్రులు విద్యార్హత గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేవలం 2 మాత్రం డాక్టరేట్ పూర్తి చేసినటువంటి విషయాలు ఈ నివేదికలో వెల్లడించారు. ఈ నివేదికలో ముఖ్యమంత్రుల యొక్క ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు, అదేవిధంగా వాళ్ళ వయసు ఎంత, విద్యార్హత ఏంది, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, పూర్తి వివరాలు ఈ నివేదికలో వెల్లడించారు. వెల్లడించినటువంటి ఈ నివేదిక యొక్క వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే 89 కేసులు అంటే దాదాపు 72 క్రిమినల్ కేసులు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కింద ఉన్నటువంటి ఒక తీవ్రమైన కేసులు ఉన్నాయి యనుమల రేవంత్ రెడ్డి గారి పైన. 12 మంది ముఖ్యమంత్రుల పైన దాదాపు 10 మంది పైన హత్యాయత్నం, కిడ్నాపు, నేరపూరితమైనటువంటి బెదిరింపుల కేసు విషయంలో అంటే ఇలాంటి తీవ్రమైన కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్నారంటే మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎన్నో రకాల చట్టాలు తీసుకొస్తున్నాయి. ఎంతోమంది చదువుకున్న వారు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఐపీఎస్ ఐఏఎస్లు చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళను కాదని ప్రజలు కూడా ఇంత మొత్తంలో కేసులు ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకుంటున్నారంటే ప్రజలకు ఇది ఎంతవరకు శ్రేయస్కరమో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత ఆస్తుల వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారికి 931 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇది వాళ్ళు అఫిడవిట్లో ఇచ్చినటువంటి ఆస్తుల వివరాలు మాత్రమే.
చాలామంది ముఖ్యమంత్రులకు ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే సర్పంచులతో మొదలై ముఖ్యమంత్రుల వరకు అనేక బినామీల పేరుతో ఆస్తులను పోగేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లే కొన్ని వేల కోట్ల ఆస్తులను సైడ్కి పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం వీళ్ళు అఫిడవిట్లో వివరించిన వివరాల ప్రకారమే ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. బినామీల పేరుతో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చో మనం అంచనా వేయొచ్చు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఎవరు ఏంది అనేది తెలుసుకొని ఓట్లు వేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సమర్థుడైన జ్ఞానం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేపట్టాలి, ఎవరికి ఎలాంటి సాక్ష్యాలను కేటాయించాలి అనేది పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, కానీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నేరాలు ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మొత్తంలో పెరిగినట్టు ఒక నివేదిక అయితే వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా చివరిలో మీకు వెల్లడిస్తాం. ఇక ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ ఇచ్చినటువంటి నివేదిక పైన మీ అభిప్రాయాలు ఏంటి? వీళ్ళకు ఉన్నటువంటి కేసులు ఆస్తుల పైన ప్రజలు మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.